ఒకటి హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్తున్నారు. కానీ లవ్ జిహాద్ కావచ్చు, హిజాబ్ లాంటి ఇష్యూని బీజేపీ తీసుకొచ్చింది. బీజేపీ వాటిని యూజ్ చేసుకొని ఓటు దండుకుంటుందని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? భారతీయ జనతా పార్టీ మీద ఒక ముద్ర వేసి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని ముద్రలు వేసినా, ఏ రకంగా ముద్రలు వేయాలని చూసినా, మొన్న ముస్లింలు అందరూ ఏకమై వేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లలో. ఇదే పాఠం చెప్తే అందరూ కేసీఆర్కి వేయకుండా కాంగ్రెస్ రావాలని వేసిండ్రు. ఈరోజు అదే ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు ప్రేమతో లేరు. ఎందుకంటే మజ్బూరీగా వీళ్ళు మాకే వేయాలని కాంగ్రెస్ పార్టీ రోజు వాళ్ళని అంటే ఏం చేస్తున్నారు, మీరు మాకే వేయకుంటే ఇంకెవరికి వేస్తారు? బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మీరు మాకే ఓటేయాలి, వీళ్ళు మాకు వేయకుంటే ఎవరికి వేస్తారు అనేటటువంటి ఒక ధీమాని కాంగ్రెస్ పార్టీ అహంకారపూరితంగా ఈరోజు ముస్లింలతో వ్యవహరిస్తూ ఉంది. అది వాస్తవంగా తెలుసుకోండి. వెళ్ళి గ్రౌండ్లో మేడం, హైదరాబాద్లో 40 ఏళ్ళ నుంచి ఎంఐఎం గెలుస్తుంది, ఓడిపోవట్లేదు. అలాంటి ఎంఐఎంని ఓడిస్తానని మీ అభ్యర్థి మాధవీలత చెబుతున్నారు. ఆమె వెనుక నిజంగా ఓడిస్తే మీకు కేంద్ర మంత్రిగా పదవికి పోటీకి వస్తారేమో ఆమె. ఇట్లాంటివన్నీ ఎప్పుడు డీకేరని ఆలోచించదండి ఒకరు పోటీకి వస్తారని. నేను రాజకీయాల్లో ఎవరు ఒకరు నాకు నిజంగా నాకు ఇది ఉంటే పార్టీ గుర్తించి ఇస్తుంది, నాకు లేకుంటే ఇవ్వదు. ఒకరు పోటీ అని నేను ఎన్నడూ కూడా ఆలోచించే వ్యక్తిని కాదు. నాకు ఇవ్వాలనుకుంటే నేను దానికి తగిన దాన్ని అనుకుంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అవకాశం ఇంకోరికి ఇవ్వాలనుకుంటే ఇస్తారు, అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళు పోటీ వీళ్ళు నాకు అడ్డము వాళ్ళు నాకు అడ్డము అనేటటువంటి నేచరు ఏనాడు